విక్రమాంకస్య ఔదార్యం సెకండ్ బిట్ ఎల్ఏక్యూ, సెకండ్ బిట్ ఎల్ఏక్యూ, ఓకేనా. పోయిట్రీలో రాజా అహవమల్లాహ కం యువరాజం కర్తుమైచ్చత్ తత్ కిమభవత్ విక్రమాంకదేవస్య ఉదారశీలం వర్ణయత. అహవమల్లాహ అంటే వాళ్ళ డాడీ, విక్రమాంకదేవస్య అంటే కొడుకు. విక్రమాంకదేవుని యొక్క ఔదార్యం వివరించండి అని. పోయిట్ ఇంట్రొడక్షన్లోకి వెళ్తే విక్రమాంకస్య ఔదార్యం అను పాఠం బిల్హనుడు రచించిన విక్రమాంక దేవచరితం అను కావ్యంలోని 3వ స్వర్గం నుండి గ్రహించబడింది, ఓకేనా. పోయిట్ ఇంట్రొడక్షన్ ఇది. ఇంకొక మెటీరియల్లో కూడా చూపిస్తాను, అందులో నచ్చితే అది రాయండి. కొంచెం ఒక 2-3 లైన్స్ ఉంటే బాగుంటుంది. ఇలా ఉన్నా ఓకే, మీ ఇష్టం. నేర్చుకొని రాయగలిగే రాస్తాము అనుకున్న వాళ్ళు రాయండి. ఇంకా లెసన్లోకి వెళ్తే విక్రమాదిత్యుని యువరాజుగా చేయగోరుట. కర్ణాటక ప్రాంతం పరిపాలిస్తున్న అహవామల్లుడు అనే అతనికి రాజుకి సోమదేవుడు, విక్రమాదిత్యుడు, జయసింహ అని 3 కుమారులు ఉంటారు. వారిలో విక్రమార్కుడు అన్ని విద్యలలో నిష్ణాతుడు బెట, సెకండ్ సన్. ఇంకా విక్రమాదిత్యుని చూసి వాళ్ళ తండ్రి గారు, ఇతను సింహాసనం అధిష్ఠించినచో ఎవ్వరూ సింహాసనాన్ని జయించలేరు, యువరాజుగా చేస్తే ఇతనే రాజుగా ఉంటాడు, ఎంతమంది వచ్చినా ఎంతమంది శత్రువులు వచ్చినా కూడా ఇతను చంపేసి వాళ్ళను జయించి రాజ్యాన్ని కాపాడుకుంటాడు అని ఆశించి మళ్ళీ రాజ్యం ఏమైనా తను రాజసింహాసనం తండ్రి అహవమల్లా దిగిపోయినా కూడా కొడుకు పూర్వస్థితి ఎలా ఉందో అలానే సాధారణ స్థితిని తెచ్చి చక్కగా ఉంచుతాడు రాజ్యాన్ని అని తండ్రి నమ్మేసి ఇంకా కొడుకు దగ్గరకు వచ్చి నిర్ణయాన్ని తెలుపుతాడు. అప్పుడు విక్రమాదిత్యుడు తండ్రి వద్దకు వచ్చి వినయంతో నమస్కరించి, దేవా, నీ ఆజ్ఞను సామంతరాజులు అందరూ శిరసావహిస్తారు. నీ అనుగ్రహం వల్ల నాకు అట్టి గౌరవం లభిస్తుంది. రాజుగా చేయాలనుకున్న ఇది మినిస్టర్స్ కానీ అందరూ ఒప్పుకున్నారు. ఎందుకు? నా మీద నీకున్న గౌరవాన్ని బట్టి. ఆ గౌరవానికి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను, చాలా సంతోషం, నాకు ధన్యుడిని. కానీ ఆ యువరాజుగా ఏదైతే నన్ను నియమించుకోవాలనుకున్నావో ఆలోచనను ఇంతటితో విరమింపండి నాన్నగారు అని అడుగుతాడు. ఎందుకు అనంటే అహవామల్లుడు బాధపడగా విక్రమార్కుడు ఇట్లా పలుకుతాడు. అహవామల్ల అంటే వాళ్ళ డాడీ బాధపడతాడు. అయ్యో ఇలా అన్నాడు నా కొడుకు అని బాధపడతాడు. మహారాజా కవీంద్రుల ఎదుట వాచాలత కనబరచడం అంటే చాలా పెద్ద పెద్ద కవుల ఎదురుగా వెళ్ళి మనము నాకు కవిత్వం వచ్చు, పోయమ్స్ చెప్తానంటే బాగోదు కదా. సో అలా నేను మీ ముందర మాట్లాడుట సరి అయినది కాదు. మీ అందు భక్తి ఉంది, నాకు గౌరవం ఉంది. అయితే మీకు నా యందు వాత్సల్యం ఉంది. సో పెద్ద కుమారుడు సోమదేవుడు ఉండగా నేను యువరాజుగా ఎట్లా అవుతున్నానా? నేను అవ్వలేను. చాళుక్య వంశమే దీనికి ఇటువంటి విపరీత కార్యం చేసింది అని అనుకుంటారు. ఎట్లా చేస్తాం అలా? ఇటు విపరీత కార్యం చే మలినమైన యువరాజు పదవి నాకొద్దు నాన్నగారు. అన్నగారి ముఖం వాడిపోతుంది. నేను యువరాజుగా ఉండుటకు అంగీకరించినచో చాళుక్య వంశంనకు మొదటి కళంకం, మన వంశానికి మనమే కళంకం రాసుకున్న వాడమవుతాం. మయైవ గోత్రే లిఖిత, మన గోత్రానికి లిఖిత అంటే రాసాం కళంకం. ఈ రాజ్యం చేపట్టుటకు అన్నగారైన సోమదేవుడే యోగ్యుడు, అతని యువరాజుగా చేయండి. నేను మీ ఇద్దరికీ తోడుగా ఉంటాను, విజయం వచ్చేట్టు చేస్తాను. శ్రీరాముని తండ్రి అక్రమంగా ఇంకా శ్రీరాముడే యువరాజ పట్టాభిషేకం చేయాలి శ్రీరాముడికి, కానీ భరతునికి పట్టాభిషేకం చేయడం వల్ల అక్కడ దశరథ మహారాజుకు అపకీర్తి వచ్చినది. సో అలా గ్రంథాలలో వ్రాయబడింది. సో మనం కూడా అలాంటి అపకీర్తినే తెచ్చుకుంటాము, మన వంశానికి మనమే కళంకం, అపకీర్తి తెచ్చుకుంటాం నాన్నగారు అని చెప్తాడు. ఆ మాటలకు ఆశ్చర్యపడిపోతారు వాళ్ళ నాన్నగారు. ఎందుకంటే ఇంత చిన్న అబ్బాయి చక్కగా ఎంత చాతుర్యంతో చెప్తున్నాడు, ఎంత మంచి మనస్సుతో అండ్ వంశానికే గొప్ప పేరు రావాలని ఆలోచిస్తున్నాడు అని. కానీ వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారంటే, ఈశ్వరుని అనుగ్రహంల వల్ల నీవు నాకు పుట్టితివి నాన్న, లేనిచో ఇట్టి మాటలు ఇలా పలుకుతావు. మహారాజా మనం రాజసింహాసనం మీద కూర్చునే మహారాజా పదవిని వద్దంటున్నావు, దాన్ని గడ్డి పరకల వల్లే చూస్తున్నావు నువ్వు. సో ఇందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ జ్యోతిష్యులు ఎప్పుడో చెప్పారు నాన్న, అన్నగారు సోమదేవుణ్ణి రాజుగా చేయడం గ్రహాలు అనుకూలించట్లేవు, అది సబబు కాదు అని. ఎప్పుడో పరమేశ్వరుడి కృప నీ పైన ఉండి పరమేశ్వరుడే పలికినాడు, నీవు రాజసింహాసనం మీద కూర్చోవాలి, రాజ్యాన్ని ఏలాలి అని చెప్పాడు.
నీ పట్ల నాకు గల పక్షపాతం కళంకం లేకపోవుటగాక కుమార, నిన్ను యువరాజును చేయాలని నా ఈ మాటను సమర్థించుమని చాలా రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళ నాన్నగారు. అప్పుడు ఆ అబ్బాయి విక్రమార్కుడు తండ్రి మాటలు విని విక్రమార్కుడు, తండ్రి నా దురదృష్టం చేత మంచి కీర్తి లోపం చే గొప్ప పట్టుదల నీకు అది మంచి కీర్తి చేస్తాం రాజ్యాన్ని, కానీ అది చెడవుతుంది నేను రాజసింహాసనం మీద కూర్చోవడం. అన్నగారి జాతకంలో లేకపోయినా ఈశ్వరుని అతని యందు అనుగ్రహం లేకపోయినా ఎట్లయినా కూడా నాకు అపకీర్తి కలిగించొద్దు నాన్న, మీరు అపకీర్తి తెచ్చుకోవద్దు. అంతేగాక నా వంటి తమ్ముడు అతని ఆజ్ఞని శిరసావహించడం అతనికి చేత కానిది ఏముంటుంది, అతనికి సింహాసనం ఇవ్వవలసింది. అన్నగారిని రాజుకు మాత్రమే ఉండనివ్వండి, రాజ్యభారం అంతా నేను చూసుకుంటాను. విక్రమాదిత్యుని ఔదార్యం ముచ్చటపడిన అహమమలుడు విక్రమార్కుడు చెప్పినట్లుగా తన పెద్ద కుమారుని సోమదేవుణ్ణి రాజును చేస్తాడు. ఈ విధంగా విక్రమార్కుడు వరింపవచ్చిన రాజపదవిని నిరాకరించుట వలన అతని ఔదార్యం గుణం లోకానికి చక్కగా తెలిసొచ్చింది. ఎంత చెప్పినా కూడా విక్రమార్కుడు వినకుండా సోమదేవుణ్ణి రాజుగా నియమించమని చెప్తాడు. నేను ఒకవేళ గ్రహాలు అనుకూలించకపోయినా, భగవంతుడి కృప లేకపోయినా, భగవంతుడి నిర్ణయం ఇది కాకపోయినా మీరు అన్నను రాజుగా చేయండి, నేను రాజసింహాసనం మీద కూర్చోకుండా వెనకుండి అన్నీ నడిపిస్తాను, అంతా శుభమే జరుగుతుందని చెప్పి తండ్రికి పంపిస్తాడు. ఇంకా ఇది తెలుగులో స్టోరీ, ఇంగ్లీష్లో స్టోరీ ఇది నాన్న. ఓకేనా? ఇంగ్లీష్లో స్టోరీ. ఇంకొక నేను చెప్పాను కదా మనకు ఇంతకుముందు చూపించిన మెటీరియల్లో 1 లైన్లోనే ఉంది, ఇక్కడ 4 లైన్స్ ఉంది. ఎన్ని సర్గాస్ ఉన్నాయి, ఏ సర్గం నుంచి గ్రహించబడింది, ఏ సెంచరీకి బిలాంగ్ అవుతుంది ఇది అనేది అంతా రాసింది. సో ఈ మెటీరియల్లోని మీరు పోయిట్ ఇంట్రడక్షన్ అయినా తీసుకొని రాయొచ్చు, ఏ మెటీరియల్లో రాసినా ఒకటే. ఓకేనా? ఇంగ్లీష్లో స్టోరీ. తెలుగులో స్టోరీ, తెలుగులో రాసేవాళ్ళు, లాంగ్వేజ్ తెలుగులో రాసేవాళ్ళు ఇది తీసుకోండి, స్క్రీన్షాట్ చేసుకొని చక్కగా చదవండి. మీకు ఏ మెటీరియల్ స్టోరీ ఈజీగా అనిపిస్తే ఆ మెటీరియల్ స్టోరీ చదవండి. నేను సంస్కృత సెంటెన్స్ చెప్పలేదు అనుకుంటాను. ఆస్థామయం మే యువరాజ భావః మయైవ గోత్రే లిఖితః కలంకః తన్మే ప్రమాణీకురు వత్సవాక్యం. ఓకేనా? సో 2 స్టోరీస్ మెటీరియల్స్ తీసుకొని, 2 మెటీరియల్స్ స్టోరీ తీసుకొని 2 చదవండి. చక్కగా అందులో ఉన్నది ఇందులో ఉన్నది కలిపి చక్కగా 2.5 పేజెస్ వచ్చే వరకు రాయండి. మీకు సెకండ్ ఇయర్ వాళ్ళకి అంతా తెలుసు ఎలా రాయాలి ఏంటి అనేది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో లాగానే చక్కగా రాయేసేయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఓకేనా? సో సంస్కృత సెంటెన్స్ కంపల్సరీ పారాగ్రాఫ్ రాయండి. సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరీ మర్చిపోకుండా తెలుగులో ఇంగ్లీష్లో పెడుతూ పేపర్ ప్రజెంటేషన్ చేస్తూ ఇక్కడ వీలైతే అండర్లైన్స్ చేయండి, క్రేయాన్స్తో కలర్ చేస్తూ రాసేసి కంప్లీట్ చేసుకోండి. విక్రమాంకస్య ఔదార్యం లెసన్ కంప్లీటెడ్.